ఏపీ కాంగ్రెస్ బాస్ గా కొత్తవారు రాబోతున్నారా? గత 2 ఏళ్లలో పార్టీని షర్మిల ఏ మేరకు బలోపేతం చేశారు? అధిష్టాన ఆమెపై పెట్టిన టాస్క్ ను ఆమె అందుకోలేకపోయారా? వైసీపీని బలహీనపరచడంలో ఆమె ఫెయిల్ అయ్యారా? అసలు షర్మిల నాయకత్వంలో పార్టీకి లాభమా నష్టమా? ఏపీలో మేధావులు ఏం చెబుతున్నారు? అసలు రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతుంది? షర్మిల నాయకత్వంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, షర్మిల తీరుపై కేడర్ అసంతృప్తి, సొంత ఎజెండాతో షర్మిల వెళ్తున్నారని ఆరోపణలు, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైన షర్మిల, ఏపీలో 2 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, షర్మిలకు చెక్ తప్పదనే గుసగుసలు. 2014 తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఈ నేపథ్యంలో షర్మిల రాకతో పార్టీకి కొత్త ఊపిరి లభిస్తుందని భావించారు. వైఎస్ఆర్ లెగసీ, ఆమె పోరాట స్ఫూర్తి పార్టీని బలోపేతం చేస్తాయని కాంగ్రెస్ కేడర్ ఆశించింది. అయితే 2 ఏళ్ల తర్వాత కూడా పార్టీలో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. వైసీపీ నుంచి ఒక్క నేత కూడా కాంగ్రెస్లో చేరలేదు. దీనికి తోడు శైలజనాథ్ వంటి కీలక నేతలు కాంగ్రెస్ను వీడి వెళ్లిపోయారు. దీంతో షర్మిల నాయకత్వం పార్టీకి ఊతమిస్తుందన్న ఆశలు సన్నగిల్లాయి. షర్మిల నాయకత్వ శైలిపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆమె ఒంటెత్తు పోకడలు కేడర్ను కలుపుకోకపోవడం వల్ల సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల తన సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని, పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ను తీవ్రంగా విమర్శించడం, ఎన్డీఏ కూటమిని పొగడడం తప్ప ఆమె నుంచి పార్టీకి గణనీయమైన కార్యాచరణ కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో గతంలో కాంగ్రెస్ కు ఎంతో బలాన్ని ఇచ్చినప్పటికీ షర్మిల విషయంలో ఆ లెగసీ ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉండడం, జగన్ కు వైఎస్ఆర్ అనునాయుల మద్దతు ఉండడం షర్మిలకు ప్రతికూలంగా మారాయి. పైగా షర్మిల రాజకీయ నిర్ణయాలు, పార్టీ కేడర్తో సమన్వయం లేకపోవడం వంటి అంశాలు పార్టీ బలోపేతానికి ఆటంకంగా మారాయి. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ కేడర్ను ఏకం చేయడంలో, కొత్త నాయకులను ఆకర్షించడంలో విఫలమైందనే అభిప్రాయం బలంగా ఉంది. ఆమె రాజకీయ నిర్ణయాలు, ప్రకటనలు పార్టీకి సానుకూల ఫలితాలను ఇవ్వలేదని కొందరు నేతలు భావిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నియామకం షర్మిల నాయకత్వంపై అసంతృప్తిని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం షర్మిలకు చెక్ పెట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల నాయకత్వ శైలిని మార్చుకొని పార్టీని ఏకం చేసే దిశగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలతో సమన్వయం, కొత్త నాయకులను ఆకర్షించడం, స్థానిక సమస్యలపై దృష్టి సారించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా షర్మిల నాయకత్వం ఏపీ కాంగ్రెస్ కు ఊహించని స్థాయిలో లాభం చేకూర్చలేకపోయింది. ఆమెపై వస్తున్న విమర్శలు, పార్టీలో అసంతృప్తి, హైకమాండ్ తాజా నిర్ణయాలు ఆమె నాయకత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. షర్మిల తన వ్యూహాన్ని సమీక్షించుకొని పార్టీ ఐక్యత కోసం కృషి చేయకపోతే కాంగ్రెస్ రాష్ట్రంలో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.